అందరికీ హాయ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆద్య టీవీ. ఈరోజు అయితే దొండకాయ ఫ్రైతో మీ ముందుకైతే వచ్చేసాను. దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో మీకైతే చూపించేస్తాను. ఈ వీడియో చూసే ముందు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఫ్రెష్గా ఉండే దొండకాయలు అయితే 1/2 కిలో తీసుకున్నాను. ఈ దొండకాయలను అయితే ఫ్రెష్ నీళ్ళల్లో వేసుకొని కడుక్కోవాలి. మట్టి అవి ఏం లేకుండా నీట్గా కడిగి పెట్టుకోవాలి. చూడండి, వాటర్లో అయితే దొండకాయలను వేసుకొని కడుక్కోవాలి నీట్గా. దొండకాయలకి ఆకులు వాళ్ళు మందు స్ప్రే చేస్తారు కదా, కాబట్టి ఏమైనా ఫస్ట్ వాటర్లో వాష్ చేసుకొని తర్వాతే మనము వాడుకోవాలి. ఇప్పుడు ఈ దొండకాయలను అయితే సన్నగా ముక్కలుగా ఇట్లా తరిగి పెట్టుకున్నాను. ఇదిగోండి, దొండకాయలన్నీ పైకి ఫ్రెష్గా ఉన్నాయి, కానీ లోపల చూడండి అన్నీ పండు బండిపోయాయి. అందుకని ఇందులో అయితే కొంచెం 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూను పసుపుని యాడ్ చేసుకొని ఈ దొండకాయల మిశ్రమంలో వేసి కలిపితే మనకి ఆ పులుపు అనేది, దొండకాయలు పండు బండాయి కదా, ఆ పండు బండిన దొండకాయలు కొంచెం పులుపు వస్తాయి, పుల్లగా ఉంటాయి. అందుకని మనకి ఇలా సాల్ట్ అలాగే ఉప్పు యాడ్ చేసుకొని ఇట్లా కలపడం వల్ల మనకి కొంచెం పులుపు అనేది తగ్గి, ఇదిగోండి ఇలాగైతే తగ్గుతుంది. మనం ఇప్పుడు ఇలా వాటర్ అనేది చూడండి ఎలా ఊరాయి, మనం ఉప్పు వేసాం కదా, అందుకని వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ఇదిగోండి, దొండకాయలు అయితే ఇలా పిండి వేసుకుంటే ఆ నీరంతా పోతుంది. ఇదిగో మొత్తం మిశ్రమాన్ని అయితే నేను ఇలా పిండి పక్కన పెట్టుకున్నాను. దొండకాయలలో ఉండే వాటర్ అంతా పిండేసాను. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకున్నాను. కళాయి వేడయ్యాక ఇందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2-3 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఇందులో కొంచెం పచ్చిశనగపప్పు, ఆవాలు, అలాగే ఒక చిటికెడంత కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఒక 2 లేదా 3 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి లైట్గా. మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని, కరివేపాకు అనేది తొందరగా మాడిపోతుంది కాబట్టి మంటను లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలా వేయించుకున్న తర్వాత మన ఉప్పు అలాగే పసుపులో తీసిన దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, మనకి అలా చేసుకోవడం వల్ల పులుపు అనేది చాలా వరకు తగ్గుతుంది. దొండకాయలన్నీ పండు బండాయి కాబట్టి పుల్లగా ఉంటాయి కాబట్టి అలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రై అనేది. చూడండి, మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 5-6 నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేయించిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మనం ముందుగానే సాల్ట్ వేసి దొండకాయ ముక్కలలో పిండాం కాబట్టి కొంచెం సాల్ట్ అయితే సరిపోతుంది. ఇదిగోండి, ఇంకొక 5-6 నిమిషాల పాటు మూత పెట్టకుండా ఇట్లాగే వేయించుకోవాలి. మూత పెడితే మళ్ళీ నీరుగా వచ్చేస్తుంది తాలింపు అనేది. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయాయో. ఇదిగోండి, చాలా ఈజీగా చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. వంట రాని వాళ్ళు కూడా ఈ దొండకాయ ఫ్రైని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక 10-15 నిమిషాలలో అయితే రెడీ అయిపోతుంది మనకైతే దొండకాయ ఫ్రై అనేది. ముక్కలు అనేవి బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులోకైతే నేను కొబ్బరి కారాన్ని యాడ్ చేస్తున్నాను. మనకి ఎట్లా నచ్చితే అట్లా వేసుకోవచ్చు. అట్లాగా పుట్నాల పొడి, పప్పుల పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే కొబ్బరి కారాన్ని అయితే వేసుకుంటున్నాను. టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది, చిన్నపిల్లలు తినడానికి కూడా బాగుంటుంది. ఇవన్నీ ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేసుకొని ఆ కారం అంతా ఈ ముక్కలకు పట్టేటట్టు ఒక 2-3 సార్లు అంతా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీకు మా ఛానల్గా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోని.